ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కోమాలో నుంచి బయటికి వచ్చిన గోవర్ధన్, బయటపడ్డ రోహిణి నిజస్వరూపం, షాక్లో ప్రభావతి, మనోజ్, మీనాక్షి. నిజంగానే ఇదంతా జరగబోతుందా? కోమాలో నుంచి గోవర్ధన్ స్పృహలోకి వచ్చాడా? అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. బాలు అయితే గజాతో గొడవ పడతాడు. ఇక ఆ గొడవలో బాలు తలకైతే దెబ్బ తగులుతుంది. అలా దెబ్బ తగలడంతో బాలు గాయంతో ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన బాలుని చూసి మీనా అయితే ఏమైందండి, మీ తలకి ఆ గాయమేంటి అని అడుగుతూ ఉంటుంది. నీ వల్ల ఇదంతా జరిగింది అని బాలు అయితే మీనా మీద విరుచుకుపడతాడు. నా వల్ల జరగడం ఏంటి, అసలు ఏం జరిగింది, ఎవరితో గొడవ పెట్టుకున్నారు అని మీనా అడుగుతూ ఉంటుంది. నువ్వు ఎవరితో గొడవ పెట్టుకోకూడదని ఇన్ని రోజులు నిజాన్ని దాచిపెట్టావో వాడితోనే నేను గొడవ పెట్టుకున్నాను అని బాలు అయితే అంటూ ఉంటాడు. అంటే మీరు ఆ గజాతో గొడవ పెట్టుకొని వచ్చారా అని అడుగుతూ ఉంటుంది మీనా. అంటే ఇన్ని రోజులు నువ్వు నిజం దాచింది నిజమేనమాట అని బాలు అంటాడు. అది కాదండి, వాడు నన్ను బెదిరించాడు. ఈ విషయం మీకు తెలిస్తే మళ్ళీ మీరు వాడి మీదకి గొడవకెళ్తే పోలీసులు అరెస్టు చేస్తారని నేనే నిజాన్ని దాచిపెట్టాను అని అంటూ ఉంటుంది. కారు అంటే నాకు ఎంత ఇష్టమో, కారు కోసం నేను ఎంత తాపత్రయపడ్డానో, ఎంత బాధపడ్డానో నువ్వే కళ్ళారా చూసావో. చూసి కూడా నువ్వు నా దగ్గర నిజాన్ని దాచిపెట్టావంటే ఏమనుకోవాలి? నాకు దగ్గరైనట్టే దగ్గరయ్యి మళ్ళీ నా వెనకాలే నాకు ఇంత ద్రోహం చేస్తావా అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడే ఇక ప్రభావతి వచ్చి అంటూ ఉంటుంది, ఏంటి మీ ఇద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక బాలు మౌనంగా ఉంటాడు. ఏంటి మీరు గొడవ పడుతున్నది ఇంట్లో అన్న సంగతి మర్చిపోకండి, ఎందుకు గొడవ పడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఆ రోజు ఈయన కార్ సీజ్ చేయించింది గజ అత్తయ్య, ఆ విషయం నాకు తెలుసు, కానీ ఈయనకి చెప్పలేదు. కానీ ఈరోజు ఆ విషయం తెలుసుకొని అతనితో గొడవపడి ఇలా గాయంతో ఇంటికి వచ్చారు అని అంటూ ఉంటుంది మీనా అయితే. అయినా వాడు గొడవ పడడని నువ్వెందుకు అనుకున్నావు? వాడు గొడవ పడకపోవడానికి కారణం ఏమీ అవసరం లేదు, గొడవ కల్పించుకొని మరీ గొడవ పడతాడు. అయినా ఇలా తలకి దెబ్బ తగులుతాం, చేతులు కాళ్ళు విరగ్గొట్టుకొని రావడం వీడికి చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటే, ఇప్పుడేమీ కొత్తగా వచ్చిన అలవాటు లేదు. నువ్వేదో పెద్ద దెబ్బ తగిలిపోయిందని సతీ సావిత్రిలాగా కూర్చొని ఏడుపు సీన్లు అయ్యి పెట్టొద్దు. అసలే ఇది కొత్తగా పెళ్ళైన ఇల్లు, అలాంటి ఇంట్లో ఎప్పుడు నవ్వుతూ ఉండాలి తప్ప ఇలా ఏడుపులు గట్ట ఉండకూడదు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. అప్పుడే ఇక బాలుకి చాలా కోపం వస్తుంది. విన్నావు కదా, చూసావు కదా ఎలా మాట్లాడుతుందో, అది ఆవిడ గొప్పతనం అని అంటూ ఉంటాడు బాలు. నువ్వు కూడా ఆవిడలాగే నన్ను మోసం చేయాలని చూస్తున్నావా, నన్ను పక్కన పెడదామనుకుంటున్నావా అని అంటూ ఉంటాడు బాలు అయితే. చూడండి, ఎప్పుడు నేను అలా అనుకోలేదు. అలా అనుకుంటే ఇన్ని రోజులు నేను ఇక్కడ ఉన్నాను కదా. మీ అమ్మ అనే మాటలకి, ఆవిడ చేసే చేష్టలకి, మీరు చేసే పనులకి నేనెప్పుడో పుట్టింటికి వెళ్ళిపోవాలి. కానీ నేను ఇక్కడ ఉన్నానంటే దానికి కారణమేంటో మీరే ఊహించుకోండి. ఎందుకంటే నా ప్రాణం, నా జీవితం అంతా మీరే అనుకున్నాను కాబట్టే నేను ఇక్కడ ఉన్నాను. అలా అనుకున్నాను కాబట్టి ఆ గజ గురించి నేను నిజాన్ని చెప్పలేదు. ఇప్పటికైనా నా మనసుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అని మీనా అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక బాలు అయితే, ఎప్పుడైతే మీనా నా ప్రాణం, నా జీవితం మీరు అనుకున్నాను కాబట్టి ఇక్కడున్నాను అని అందో, అప్పుడే ఇక బాలుకి మీనా మీద ఇంకా ఎక్కువగా ప్రేమ కలుగుతుంది. అప్పుడే ప్రభావతితో అంటూ ఉంటాడు బాలు అయితే, నీకన్నా మీనానే కరెక్టు. కడుపున పుట్టిన కొడుకి ఇలా గాయాలతో ఇంటికి వస్తే అయ్యో పాపం అనడం అయిపోయి నువ్వు ఈరోజు ఇంకా ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? ఇంట్లో కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, కొత్తగా పెళ్ళైన ఇల్లు ఏడవకూడదు, ఇలా చేయకూడదు అని చెప్తున్నావు. నువ్వు మహా తల్లివమ్మ, ఎవరైనా గొప్ప తల్లి ఉందంటే నీకే గిన్నీస్ బుక్ రికార్డు ఇవ్వాలి అని బాలు అయితే చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక రోహిణి అయితే వచ్చి అడుగుతూ ఉంటుంది తనని, ప్రభావతిని అయితే. ఏంటత్తయ్య, ప్రతిసారి ఎందుకు మీరు బాలుని అలా హేళన చేస్తారు? బాలు గురించి ఎందుకు అలా తప్పుగా అనుకుంటారు? తను కూడా మీ కొడుకే కదా, ఎందుకు మీరు తనని అలా చూస్తారు అని రోహిణి అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి అయితే, వాడి వల్ల నా పెద్ద కొడుకు చిన్నప్పుడే చనిపోయాడు,
నా పెద్ద కొడుకుని వాడు నీళ్ళల్లో తోసేసి మరీ చంపేశాడు. వాడు పుట్టుకతోనే నష్టజాతకుడు. వాడు పుడుతూనే ఇంట్లో ఎన్నో సమస్యల్ని తీసుకొచ్చాడు. వాడి వల్ల ఇంట్లో ఎవరొకరికి ప్రాణహాని ఉందని ఎప్పుడో పంతులు గారు చెప్పారు. వాడి వల్లే ఈరోజు నా పెద్ద కొడుకు నా దగ్గర లేకుండా పోయాడు. అందుకని ఆ రోజు నుంచి వాడంటే నాకు అసహ్యం అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే అప్పుడే రోహిణి అయితే, అత్తయ్య ఎవరో చెప్పారని నష్టజాతకుడని బాలుని అలాగా మీరు వేరేగా చూడడం అస్సలు కూడా పద్ధతి కాదు అని రోహిణి అంటూ ఉంటుంది. ఇంతలో మనోజ్ వచ్చి, ఏంటి రోహిణి, వాడికి వత్తాసు పలుకుతున్నావేంటి? వాడు నీ గురించి ఎలా మాట్లాడాడో అప్పుడే మర్చిపోయావా నువ్వు అని అడుగుతూ ఉంటాడు. మనోజ్ అయితే, మర్చిపోలేదు మనోజ్, కానీ ఇలా మాత్రం జరగకూడదు అని అంటూ ఉంటుంది రోహిణి. ఒక కన్న తల్లి కన్న బిడ్డని అలా పరాయివాడిలాగా చూస్తూ ఉంటే ఏ ఆడపిల్ల కూడా తట్టుకోలేదు. అలాగే మీనా కూడా తన భర్తని ప్రతిసారి అత్తయ్య గారు అలా అంటే తను కూడా తట్టుకోలేదు కదా అని చెప్పి రోహిణి లోపలికి వెళ్ళిపోతుంది. ఇదేంటి రోహిణి ఇలా మాట్లాడుతుంది? ఒకవేళ మా అన్నయ్య చావుకి కారణం నేనేనని రోహిణికి నిజం చెప్పకపోవడమే కరెక్ట్ అయింది. లేకపోతే మా అమ్మకి చెప్పనన్నా చెప్పేస్తుంది. ఆ రోజు మీ పెద్ద కొడుకు చనిపోవడానికి కారణం మీ మనోజే తప్ప బాలు కాదని చెప్పనిగానే చెప్పేస్తుంది. ఈ రోహిణి దగ్గర ఈ నిజాన్ని మాత్రం బయట పెట్టకూడదు అని మనోజ్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ప్రభావతి అయితే, రే మనోజ్, రోహిణి ముందు చెప్తే బాగోదని ఆగుతున్నాన్రా. ఇప్పుడు రోహిణి లేదు కదా, చెప్తాను విను. చూడు, ఇన్ని రోజులు ఏదో ఆకతాయితనంగా నువ్వు తిరిగావు. ఉద్యోగం లేకపోయినా సరిపడిపోయింది. ఇప్పుడు రోహిణి వచ్చింది కాబట్టి ఇప్పుడైనా సరే నువ్వు ఉద్యోగాన్ని సంపాదించు. ఉద్యోగం లేకపోతే బాలుగాడు ఇంకా హీనంగా చూస్తాడు. అలాగే ఆ సేటుకి కట్టాల్సిన అప్పు ఇంకా అలాగే ఉంది. వడ్డీ బదులు నా గాజులు ఇచ్చి వచ్చాను. వచ్చే నెల వడ్డీకి మళ్ళీ కూడా తేదీలు జరిగిపోతున్నాయి. ఈలోపే నువ్వు జాబ్ తెచ్చుకొని లోన్ కట్టి ఎలాగైనా ముందు ఆ సేటు అప్పు తీర్చాలరా. లేకపోతే ఆ సేటు ఇంటిని జప్తు చేస్తానంటున్నాడు. మీ అందరి చేత సంతకాలు పెట్టించమంటున్నాడు. కోర్టులో కేసేస్తానంటున్నాడు. ఇవన్నీ మీ నాన్నకి తెలిస్తే తట్టుకోలేరు అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే, నాకు తెలీదమ్మా నువ్వు ఎంత బాధపడుతున్నావో. నేను కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాను, కానీ నాకు తగ్గ ఉద్యోగం ఎక్కడా దొరకడం లేదు అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే అప్పుడే ఇక ప్రభావతి మనోజ్ మాట్లాడుకునే మాటలని రోహిణి అయితే వినేస్తుంది. వామ్మో, ఈ ప్రభావతమ్మేంటి ఇన్ని అప్పులు తీసుకొచ్చి మా నెత్తి మీద పెడుతుంది? అయినా పెళ్ళికి ఖర్చని కూడా మేమే కట్టుకోవాలా? 10 లక్షలు బ్యూటీ పార్లర్ పెట్టిందో లేదో అప్పుడే డబ్బులని తినేస్తుంది అని రోహిణి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో రోహిణి వాళ్ళ అమ్మ అయితే కాల్ చేస్తుంది. అమ్మ కళ్యాణి అని అనగానే, నిన్ను ఆ పేరుతో పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను అని అంటూ విసుక్కుంటుంది. రోహిణి అయితే, అది కాదమ్మా, చిన్నప్పటి నుంచి పెట్టిన పేరు అదే కదా పలికేది. నువ్వు కొత్తగా పెట్టుకున్న పేరు అంతగా నా నోటి వెంట రావడం లేదో అని అనగానే, తెచ్చుకోమ్మా, ఇంకోసారి ఆ కళ్యాణి అని పిలిచావంటే మాత్రం అస్సలు ఊరుకోను. ఎందుకు ఫోన్ చేసావో చెప్పు అని అంటూ ఉంటుంది. రోహిణి అయితే, ఏం లేదమ్మా, కొత్త కాపురం అత్తవారింట్లో ఎలా ఉన్నావో ఏంటి అని ఫోన్ చేశాను అని అనగానే, అప్పుడే కొత్త కాపురం ఏంటి, అత్తవారింట్లో ఏంటి, అత్తకి పెళ్ళైపోయిందా నానమ్మ అని అడుగుతూ ఉంటాడు పక్కనే చింటూ ఉండి. అప్పుడే రోహిణి అయితే వాళ్ళమ్మని, చింటూ ముందు ఇలాంటి విషయాలు మాట్లాడొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పానమ్మా, ఎందుకు చింటూ ఉండంగానే ఫోన్ చేసి మాట్లాడతావో అని అంటూ ఉంటే, ఇప్పుడు కూడా చింటూ నీతో మాట్లాడాలని గొడవ చేశానమ్మా. చింటూ మాట్లాడు, నీకు విషయం చెప్పాలి రోహిణి. ఎందుకంటే చింటూ నిన్న కళ్ళు తిరిగి పడిపోయాడు. డాక్టర్లు తను చాలా వీక్గా ఉన్నాడని చెప్పారమ్మా అని అనగానే, కళ్ళు తిరిగి పడిపోయాడా? అసలు కళ్ళు తిరిగి ఎందుకు పడిపోయాడమ్మా అని కంగారు పడుతూ ఉంటుంది. రోహిణి అయితే, చాలా వీక్గా ఉన్నాడు, అందుకే కళ్ళు తిరిగి పడిపోయాడని డాక్టర్లు అయితే చెప్పారు అని అంటూ ఉంటుంది. రోహిణి తెల్లైతే అప్పుడే ఇక చింటూ ఫోన్ తీసుకుంటాడు. ఫోన్ తీసుకొని చింటూ అయితే అంటూ ఉంటాడు, అత్త, ఎప్పుడు వస్తున్నావత్తా? నువ్వు వస్తావా లేకపోతే మమ్మల్ని అక్కడికి తీసుకువస్తావా? నాకు చాలా నీరసంగా ఉంది, నేను కళ్ళు తిరిగి పడిపోయాను, నీ మీదే నాకు దిగులంతా అని చింటూ అయితే మాట్లాడుతూ ఉంటాడు.
అలా చింటూ మాట్లాడుతూ ఉంటే కళ్ళంట నీళ్లు తెచ్చుకుంటుంది రోహిణి. అయితే ఉంటాను చింటూ, తర్వాత ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేసి తను ఏడుస్తూ ఉంటుంది. అలా కన్న బిడ్డని నాతో పాటు ఉంచుకోలేని దీనమైన పరిస్థితిలో ఉన్నాను. నా పరిస్థితి చూసి నన్ను చూసి నాకే అసహ్యం వేస్తుంది. నా బిడ్డని అలా వదిలేసి నా సంతోషాన్ని నేను వెతుక్కున్నానా, నా జీవితాన్ని నేను చూసుకుంటున్నానా, ఏ తల్లి కూడా ఏ కొడుకుకు కూడా వేని శిక్ష నేను వేస్తున్నానా అని రోహిణి బాధపడుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే ఇక రోహిణి బాధపడుతూ ఉంటే అక్కడికి వస్తాడు మనోజ్. అయితే ఇక మనోజ్ వచ్చి అంటూ ఉంటాడు, ఏంటి రోహిణి ఎందుకు ఏడుస్తున్నావు, ఏం జరిగింది అని అంటూ ఉంటే, ఏం లేదండి, మా నాన్న గుర్తుకు వచ్చారు, అందుకే ఏడుపు వచ్చింది అని అంటూ ఉంటుంది రోహిణి. అయితే మీ నాన్న గుర్తుకొస్తే ఫోన్ చేసి మీ నాన్నని బతిమలాడొచ్చు కదా ఆయనని, లేకపోతే మనల్ని అక్కడికి రమ్మంటారో లేకపోతే ఆయన ఇక్కడికి వస్తారో అడగొచ్చు కదా. మీ నాన్న ఇక్కడికి వచ్చే కన్నా మనం అక్కడికి వెళ్ళటమే కరెక్టేమో, మనం సింగపూర్లో హనీమూన్ చేసుకోవచ్చు అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే అప్పుడే ఇక సింగపూర్లో నువ్వు హనీమూన్ చేసుకోవడానికి అక్కడ ఎవరైనా ఉంటేనే కదా, సింగపూర్లో మా నాన్న లేడు, అక్కడ ఎటువంటి హోటల్స్ లేవంటే ఏమైపోతాడో ఈ మనోజ్ అని అనుకుంటూ ఉంటుంది రోహిణి. అయితే ఇక రోహిణి అన్న మాటలకి మనోజ్ అయితే, ఏంటి రోహిణి నేను ఎన్నిసార్లు అంటున్నాను, కనీసం మీ నాన్న ఫోన్ నెంబర్ అన్నా ఇవ్వు, నేనన్నా మా మావయ్య గారిని బతిమిలాడుకొని ఎంచక్క సింగపూర్ వెళ్ళి ఆయన బిజినెస్లు చూసుకుంటాను అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ప్రభావతి వచ్చి, ఏంటి సింగపూర్ అంటున్నారు, ఒకవేళ మీ మావయ్య ఏమన్నా ఫోన్ చేశారా ఏంటి అని ప్రభావతి అయితే వచ్చేస్తుంది. అప్పుడు ఇక ప్రభావతి రావడంతో మళ్ళీ ఈవిడ తయారయ్యిందా అని రోహిణి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. అదేనమ్మా, పాపం రోహిణి వాళ్ళ నాన్న మాట్లాడడం లేదని చాలా బాధపడుతుంది, అందుకని నేనే చెప్తున్నాను మనం అక్కడికి వెళ్దాము, ఆయన్ని బ్రతిమలాడదాము, కుదిరితే ఆయన వ్యాపారాలన్నీ నేనే చూసుకుంటానని చెప్తాను అని చెప్తున్నానమ్మా అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే అమ్మ రోహిణి, మనోజ్ చూడు ఎంత బాగా ఆలోచిస్తున్నాడో, ఏ అల్లుడికి ఇలా ఉంటుంది చెప్పు శ్రద్ధ, మీ నాన్నగారికి ఫోన్ చేసి మనోజ్ గురించి చెప్పు, ఒకవేళ మీరు సింగపూర్ వెళ్ళిపోవాలంటే అక్కడికి వెళ్ళిపోండి, అక్కడికి వెళ్ళే ముందు నేను తీసుకొచ్చిన అప్పు తీర్చేసి వెళ్ళిపోండి, నాకు ఎటువంటి భయం ఉండదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక రోహిణి అయితే ఈవిడి బాధ ఈవిడిది అని రోహిణి, సరే అత్తయ్య మా నాన్నకి మళ్ళీ ఫోన్ చేసినప్పుడు చెప్తాను అని చెప్పి రోహిణి అయితే అంటూ ఉంటుంది. మీనా అయితే ఒకరోజు వంట చేస్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది. అలా కళ్ళు తిరిగి పడిపోయిన మీనాని మౌనిక అయితే చూస్తుంది. వదిన ఏంటి ఇలా కళ్ళు తిరిగి పడిపోయావో, రా వదిన ఇలా సోఫాలో కూర్చో, అయ్యో ఒళ్ళంతా ఇలా కాలిపోతుంది అని మౌనిక అంటూ ఉంటుంది. అప్పుడు ఇక రోహిణి అయితే నేను పార్లర్కి వెళ్ళొస్తాను అత్తయ్య అని చెప్తూ ఉంటుంది. రోహిణి, అదేంటమ్మా టిఫిన్ చేసి వెళ్ళు, టిఫిన్ చేయకుండా ఏంటి, ఏయ్ మీనా టిఫిన్ వండలేదా ఇంకా అని అంటూ ఉంటే, వదిన కళ్ళు తిరిగి పడిపోయిందమ్మా, తనకి చాలా ఫీవర్గా ఉంది అని అంటూ ఉంటే, పని తప్పించుకోవడానికి ఇదో వంకే అంతే తప్ప దీనికి జ్వరమేంటి అని ప్రభావతి చెప్తూ ఉంటే అప్పుడే రోహిణి కూడా చూస్తుంది. రోహిణి కూడా చూసి, అవునత్తయ్య పాపం తనకి చాలా ఫీవర్గా ఉంది, నేను బయట తినేస్తానులేండి, అంతగా ఇప్పుడేమీ అవసరం లేదు అని రోహిణి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అసలు ఇంటికి వచ్చిన కొత్త కోడలికి టిఫిన్ పెట్టే దిక్కు కూడా లేదు అని అంటూ ఉండగా అప్పుడే బాలు అక్కడికి వస్తాడు. ఇక బాలు వచ్చి అంటూ ఉంటాడు, అలా అయితే నువ్వే వండి వార్చొచ్చు కదా, ఎందుకు ఒంట్లో బాగోలేని నా భార్య మీద పడ్డావు అని అంటూ ఉంటాడు. బాలు అయితే, మీనా ఇంత జ్వరం ఉంటే కనీసం నాకు ఫోన్ చేస్తే నేను హాస్పిటల్కైనా తీసుకువెళ్తాను కదా, ఎందుకు నువ్వు ఇలాగ చేస్తున్నావు, పద ముందు హాస్పిటల్కి వెళ్దాం అని అంటూ ఉంటే, వద్దండి ట్యాబ్లెట్ వేసుకున్నాను తగ్గుతుంది అని అంటూ ఉంటే, ఇంత జ్వరం పెట్టుకొని హాస్పిటల్కి రానంటావేంటి, పద హాస్పిటల్కి వెళ్దాం అని అంటూ హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తాడు మీనాని. అలా మీనాని హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇక గోవర్ధన్ అయితే బెడ్ మీద ఉంటాడు. గోవర్ధన్ని చూసి బాలు గోవర్ధన్ దగ్గరికి వెళ్తాడు. ఇక వెళ్ళి, నీ పేరు గోవర్ధన్ అంట కదా, ఎవరో ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు, చివరికి నువ్వే నాశనమయ్యి ఇలా కోమాలోకి చచ్చిన శవంలా పడుకోనున్నావు,
నువ్వెప్పుడు కోమాలి నుంచి వస్తావో ఎవ్వరికీ తెలీదు అని అంటూ ఉంటాడు బాలు. అయితే అప్పుడే అక్కడికి మీనా అయితే వస్తుంది. మీనా వచ్చి రోహిణి చాలా మంచిది అని రోహిణి పేరు చెప్తుంది. రోహిణి పేరు చెప్పగానే ఇక గోవర్ధన్ చేతులైతే కదులుతాయి. అలా చేతులు కదలడం చూసిన బాలు అయితే ఇదేంటి రోహిణి అనగానే వీడి చేతులు ఇలా ఇలా కదిలిపోతున్నాయి అని బాలు ఆశ్చర్యపోతూ ఉంటాడు. మరొకసారి రోహిణి అని అందాం, రోహిణి అని అనగానే కళ్ళు తెరుస్తాడు గోవర్ధన్. అయితే అలా కళ్ళు తెరిచిన గోవర్ధన్ని చూసి బాలు డాక్టర్ అని గట్టిగా పిలుస్తాడు. అప్పుడే ఇక డాక్టర్ వచ్చి గోవర్ధన్ నువ్వు మమ్మల్ని గుర్తుపడుతున్నావా చెప్పు గోవర్ధన్ అని అనగానే రోహిణి అని అంటూ ఉంటాడు. రోహిణి అంటే మా అన్నయ్య భార్య, నువ్వేంటి రోహిణి అని కలవరిస్తున్నావు అని బాలు చెప్తూ ఉంటాడు. నన్నొక్కసారి మీ అన్నయ్య భార్య దగ్గరికి తీసుకువెళ్ళు, అక్కడే చెప్తాను అని అంటూ ఉంటాడు. గోవర్ధన్ అయితే అంటే నువ్వు ఈ పరిస్థితికి రావడానికి కారణం రోహిణియేనా అని అడుగుతూ ఉంటాడు. బాలు అయితే అక్కడే చెప్తాను, నన్ను అర్జెంటుగా అక్కడికి తీసుకువెళ్ళు అని అంటూ ఉంటాడు గోవర్ధన్. అయితే అప్పుడే ఇక గోవర్ధన్ మాటలు ఆశ్చర్యంగా అనిపించిన బాలు అసలు ఏదో జరుగుతుంది అని రోహిణి దగ్గరికి గోవర్ధన్ని తీసుకువెళ్తానని బాలు మీనా ఇద్దరూ కూడా గోవర్ధన్ని తీసుకొని ఇంటికైతే బయలుదేరి వస్తారు. అప్పుడే ఇక పార్లర్ కట్టేసి ఇంటికి వస్తుంది రోహిణి. అయితే అదేంటి ఈరోజు తొందరగా వచ్చేసావు అని మనోజ్ అయితే అడుగుతూ ఉంటాడు. నువ్వు ఇంట్లో ఒంటరిగా ఉంటావు కదా, అందుకనే తొందరగా ఫినిష్ చేసి వచ్చేసాను అని చెప్తూ ఉంటుంది రోహిణి. అయితే అప్పుడే ఇక మనోజ్ అయితే నన్ను వదిలి నువ్వు ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నావే అని అంటూ ఉంటే అవును మనోజ్, నువ్వంటే నాకు ప్రాణం అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడే కళ్యాణి అని అంటూ వస్తాడు గోవర్ధన్. అయితే నన్ను కళ్యాణి అని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను అని గట్టిగా అంటుంది రోహిణి. కళ్యాణి అంటే నీ పేరా అని మనోజు షాక్ అయిపోతూ పక్కకు తిరుగుతాడు. ఇక గోవర్ధన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. అయితే వీడినెందుకు తీసుకొచ్చావు ఇక్కడికి అని మనోజ్ అయితే బాలు మీద కోప్పడతాడు. మేము హాస్పిటల్కి వెళ్ళామా, అంతలోకి మీనా వచ్చి రోహిణి అంది. అంతే, వీడి చేతులు ఇలా కదిలాయి. తర్వాత రోహిణి అన్నాము, అప్పుడు మొత్తంలోకి స్పృహలోకి వచ్చేశాడు. నన్ను వెంటనే రోహిణి దగ్గరికి తీసుకువెళ్ళండి అని అంటే తీసుకొచ్చాము, ఇక్కడే ఏదో నిజాన్ని చెప్తాడట అని బాలు అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక ఏం నిజం చెప్తావురా నువ్వు అని అంటూ ఉంటుంది రోహిణి. అసలు ఎవరినో తీసుకువచ్చి నా గురించి చెప్పమంటారేంటి, ఏంటి మనోజ్ చూస్తూ ఊరుకున్నావేంటి, వాణ్ణి బయటికి నెట్టేయి అని అంటూ ఉంటుంది రోహిణి. అయితే అప్పుడే ప్రభావతి కూడా వస్తుంది. అసలు ఏమనుకుంటున్నారు మీరు, ఎవరినో తీసుకొచ్చి నా కోడల గురించి చెప్తానంటే అలాగా నుంచొని ఆలోచిస్తున్నారేంటి, బయటికి నెట్టేయండి అతన్ని అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఎందుకంటే తను వెళ్ళిపోమని మీ చేత ఎందుకు నెట్టిస్తుందో తెలుసా, తనకి ఇది రెండో పెళ్ళి, తనకి ఆల్రెడీ పెళ్ళయ్యి ఒక పిల్లాడు కూడా ఉన్నాడు. ఆ సుగుణమ్మ కూతురు, తను పేదింటి నుంచి వచ్చింది. సింగపూర్లో వీళ్ళ నాన్న లేడు, తనకి బిజినెస్లో లేవు. ఈ విషయం మీకు చెప్పడానికి వస్తే నన్ను గదిలో పెట్టి బంధించి యాక్సిడెంట్ కూడా చేయించింది అని ఉన్నవి లేనివి అన్నీ కూడా చెప్తాడు గోవర్ధన్. అయితే అప్పుడే ఇక షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. అయితే వాడు అబద్ధం చెప్తున్నాడా అంటే అతని మాటలు నమ్మకండి అని అంటూ ఉంటుంది రోహిణి. అయితే అవునమ్మా, వీడు రోహిణిని ఎప్పుడూ ఏడిపిస్తూనే ఉంటాడు, అలాగే ఇప్పుడు ఏదో ప్లాన్ మీద వచ్చి ఇలా చెప్తున్నాడు అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే రే వెళ్తావా, పోలీసులకి ఫోన్ చేయమంటావా అని అంటూ ఉంటాడు మనోజ్. సరే పోలీసులకి ఫోన్ చేయి, అప్పుడు దీని భాగవతం కూడా బయటపడుతుంది కదా. నేను చెప్పింది 100% కరెక్ట్, కావాల్సి ఉంటే ఈ ఫోటోని చూడండి అని ఫ్యామిలీ ఫోటోని చూపిస్తాడు. ఇక ఆ ఫ్యామిలీ ఫోటోని చూసిన బాలు మీనా షాక్ అయిపోతూ, అంటే మన ఇంటికి వచ్చే చింటూ ఈ రోహిణి కొడుక అని షాక్ అయిపోతూ ఉంటారు. ఇప్పటికైనా అర్థమైందా, తను పెళ్ళికి వాళ్ళ తరపు వాళ్ళని ఎందుకు పిలవలేదో, వాళ్ళ నాన్న ఫోన్ నెంబర్ కానీ ఆయన ఫోటోని చూపించమన్నా మీకు ఎందుకు చూపించలేదో, తను ఎందుకు తన వాళ్ళని ఎవరినీ కూడా పెళ్ళికి పిలవలేదో ఇప్పుడు కన్నా అర్థం చేసుకోండి. నేను ఎక్కడ వచ్చి పెళ్ళి ఆపుతానని పెళ్ళిలో కూడా టెన్షన్ పడుతూనే ఉంది.
అని మొత్తం చెప్పేస్తాడు గోవర్ధన్. అయితే అది విని ఇక మనోజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంత నమ్మక ద్రోహం చేస్తావా, ఇంత మోసం చేసి నన్ను పెళ్లి చేసుకుంటావా అని మనోజ్ అయితే రోహిణి చంప పగలగొడతాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో